స్కాలర్షిప్ కొన్ని సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. అయితే అంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నేను వచ్చాక ఏం చేశానంటే ఇక్కడ మనకి 4 బ్రాంచ్ ఉంది. ఈ 4 బ్రాంచ్లో అన్నీ కూడా డెకోమెంట్ టెక్నింగ్ జరిగింది. చాలా మంది డెకోమెంట్ టెక్నింగ్ కాకపోతే మామూలుగా పీడైపోతుంది. డెకోమెంట్ ఇంజనీరింగ్ అయినా, డెకోమెంట్ ఇంజనీరింగ్ అయినా, డెకోమెంట్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ అయినా, డెకోమెంట్ ఇంజనీరింగ్ పాలాస్టిక్ అండ్ పాలిమర్స్ అయినా, ఈ ప్రతి ఒక్కరు ప్రతి చదువుకోవాలి. అందరూ అన్ని బ్రాంచ్లో చదువుతారు. మీరు చదవదే ఉంటుంది. అంటే ఒకే బ్రాంచ్లో 200 సీట్లు మనం ఇవ్వగలుగుతాం. మన కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎలా వచ్చాయి అలాగే బ్రాంచ్ 60 చెప్తున్నా మొత్తం 4 స్పెషలైజేషన్స్ కోసం పెట్టారు. బట్ 90 పాపను అంత నొప్పి జాయిన్ చేసే ముందు డాక్టర్స్ ఎందుకంటే తనకి అసలు చేస్తా అవుతారా అవుతుందంటే వాస్తవంగా అయితే తను చేస్తారు, ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాను ఉన్నారు. కానీ ఆ జాబ్ చేయండి సెకండరీ వాడుతుందో చేస్తారు. సో ఆ ఉద్దేశంలో ఏం చేయాలంటే అప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చేసి బాగుంటుంది. మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఉద్దేశంతో మేము పెట్రోకెమికల్ అప్లై చేయడం జరిగింది. సో కంపల్సరీగా ఎంటెక్ చేయించి మంచి పొజిషన్లో ఉంచాలని మా ఆలోచన. ఒకే ఒక పాట దానికి కూడా అవకాశం థ్యాంక్ యూ సార్. మరి తిరిగి అక్కడ కుటుంబాన్ని నేను కొన్ని గైడెన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సంపాదన స్టార్ట్ చేయాలని అంటున్నారు కదా. ఆ సంపాదన ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సంపాదన స్టార్ట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళు సెటిల్ అయిపోయినాయి. మనం అలాగే ఆశిస్తాం. ఎవరో మన way up to the God, I'm moving every time.